అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆ సంవత్సరం రామయ్య గుమ్మడి తోటను వేశాడు. గుమ్మడికాయలు చాలా బాగా వచ్చాయి. ఆహా! ఈ సంవత్సరంతో నా అప్పు మొత్తం తీరిపోతుంది అనుకున్నాడు రామయ్య. కానీ ఒకరోజు ఏనుగు వచ్చి చాలా గుమ్మడికాయలు తినేసింది. కానీ ఎవరు తీసింది రామయ్యకి తెలియదు. అయితే రామయ్య చాలా బాధపడ్డాడు. ఈ గుమ్మడికాయల దొంగ ఎవరో కనిపెట్టాలి అని ఒకరోజు రాత్రి కాపలా కాశాడు. అయితే పౌర్ణమి రోజు వచ్చింది. ఆ రోజు ఏనుగు వచ్చి గుమ్మడికాయలను తినడం మొదలుపెట్టింది. దాన్ని చూసిన రామయ్యకు చాలా కోపం వచ్చింది. ఏనుగు దగ్గరికి వెళ్ళబోతుండగా ఏనుగు ఎగరడం ప్రారంభించింది. ఏనుగు ఎగురుతుంటే రామయ్య దాని వెనకే పరిగెట్టి ఏనుగు మీదకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఏనుగుతో పాటు ఒక వింత లోకానికి వెళ్ళాడు. అక్కడ చాలా బంగారం ఉంది. అది చూసిన రామయ్యకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే రామయ్య ఒక సంచి నిండా బంగారు నాణ్యాలను తీసుకొని మళ్ళీ ఏనుగు గుమ్మడికాయల కోసం వచ్చినప్పుడు వచ్చేసాడు. ఈ విషయం ఈ బంగారాన్ని ఊరిలో వాళ్ళందరికీ చూపించి రామయ్య జరిగిందంతా వివరించాడు. ఏనుగు రావటం, దాని మీద బంగారం కోసం దాని మీద వెళ్ళటం, దాంతో బంగారం తీసుకోవటం ఇవన్నీ చెప్తాడు. అప్పుడు ప్రజలకు కూడా ఆశ పుడుతుంది. మేము వస్తామంటే మేము వస్తాం, వింతలోకం చూస్తాం, బంగారం తెచ్చుకుంటామని ఆశపడతారు. సరే అని రామయ్య పౌర్ణమి రోజు రాత్రికి వాళ్ళందరినీ రమ్మంటాడు. కానీ వాళ్ళు చాలామంది తోకను పట్టుకుని వెళ్దామని కలగంటూ ఉంటారు. ఈలోపు ఏనుగు రానే వస్తుంది. గుమ్మడికాయలు తిన్న తర్వాత ఎగురుతుండగా ప్రజలందరూ మేమంటే మేము అంటూ ఎగబడతారు. ఈలోపు ఏనుగు అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పటి నుంచి రామయ్య తోటలోకి ఆ ఏనుగు రాలేదు. అలా ఈ కథ ముగిసిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకరికొకరు యూనిటీగా ఉంటే దాని నుంచి చాలా బంగారం తీసుకునేవాళ్ళు. కానీ యూనిటీగా లేకపోవడం వల్లనే ఇలా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా అందరూ ఐకమత్యంగా ఉండడం నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.